అన్నమయ్య జిల్లా రాయచోటిలో అసలు ఏం జరుగుతుంది? రాయచోటి గురించి సామాజిక మాధ్యమాల్లో మనం గమనిస్తే ఉగ్రవాదులు, తీవ్రవాదులకు అడ్డాగా, సెంటర్‌గా, హబ్‌గా ఒక స్థావరంగా ప్రకటించేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో దిట్టగా ఉంటారో వాళ్ళు ఈ విధమైన న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా మదనపల్లికి తరలించిపోయిన తర్వాత రాయచోటి ప్రజలు ఎన్నో తీవ్ర ఇబ్బందులకు గురై ఉన్నారు. అటువంటి వారిపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరింతగా రాయచోటి ప్రజలను ఈ విధంగా అభాసుపాలు చేస్తూ దేశ రక్షణ, దేశ భద్రత అంశాల్లో కూడా వాళ్ళు రాజీ పడేవాళ్ళు, ఉగ్రవాదులకు అడ్డాయిస్తారు అని చెప్పి వీరిని బద్నాం చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఎక్కడ తప్పులు జరిగాయో, ఎవరు వారికి సహకరించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఒక ప్రాంతాన్ని, ఒక జిల్లాని, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఇలా బద్నాం చేయడం సరైనది కాదు. పట్టుబడ్డ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని ముద్ర ఉన్న వాళ్ళు కూడా అసలు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి సంబంధం లేనివారు. అటువంటి వాళ్ళని మన ప్రజలు ఉపేక్షించరు అనేది కూడా గ్రహించాలని మేము అందరినీ కూడా సవినయంగా కోరుతున్నాను. తీవ్రవాది అని పట్టుబడ్డ వాళ్ళు ఎవరైనా వారి రియల్ ఐడెంటిటీని రివీల్ చేసి రారండి. వారు ఏదైతే ఫేక్ ఐడెంటిటీలతో వచ్చి అక్కడ రాయచోటి ప్రజలను మోసం చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళు తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని తెలిసి కూడా మన రాయచోటి ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు సహకరించి ఉంటారని నేను అనుకోవట్లేదు. దీనిపై ఇంత అనర్గళంగా మరియు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న ఎవరెవరైతే దీన్ని షేర్ చేసిన వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు అనేది నాకు తెలుసు. అయినా కూడా భారతదేశానికి మించింది ఏదీ లేదు. మన భారతదేశం కోసం మన మానం, ధనం, ప్రాణం అన్ని త్యాగం చేయడానికి మేము సిద్ధం. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించి మొత్తం ముస్లిం సమాజాన్ని మీరు ముద్ర వేయాలని చూస్తున్నారు. ఆ ముద్రని ఏదైతే వాస్తవాలు వివరించడానికి, ఫ్యాక్ట్ చెక్ మీ అందరి ముందు పెట్టడానికి ఎంతటి దూరమైనా ప్రయాణం చేసి వాస్తవాలు ప్రజల ముందు పెట్టి మన భారతదేశ ప్రజలు ఇటువంటి అంశాల్లో రాజీ పడరు అని నిరూపించడానికి అడ్వకేట్ సాదిక్ షేక్ ఎల్లప్పుడూ ముందుంటాడని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఇక కామెంట్ సెక్షన్లలో ఏం పడితే అది కామెంట్ చేసే వాళ్ళకి నేను ఒకటే తెలియపరుస్తున్నాను. దయచేసి ఇది దేశ భద్రతకు, దేశానికి సంబంధించిన అంశం. ఇందులో మనందరం కూడా రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పని చేయాలి. పట్టుబడుతున్న తీవ్రవాదులు, ఉగ్రవాదులు లిస్టులు చూసుకుంటే మన భారతదేశ ఏదైతే రహస్యాలను పాకిస్తాన్ కు, తదితర దేశాలకు అమ్ముకున్న దరిద్రులు మన దేశంలో ఒక కులం, మతం అని వారు లేదు. ప్రతి కులం, మతంలో కూడా ఉన్నారు. కావున అవన్నీ కూడా మీరు పరిశీలించి కేవలం ముస్లింల మీదే టార్గెట్ చేయకుండా అసలు బాధ్యత కలిగిన పౌరులుగా ముందుకు రావాలని, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి వాటిని మనం ఎదుర్కొని మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని, వాటినన్నింటినీ రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దేశ ప్రజలకు ఎటువంటి హాని కాకుండా మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది అనేది గ్రహించాలని కోరుతున్నాను. దయచేసి ఏదైతే రాయచోటికి చెందిన ప్రముఖులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో, విద్యావంతులు ఉన్నారో, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల, కుల మతాలకు అతీతంగా ముందుకు వచ్చి ఏదైతే రాయచోటిని ఒక టెర్రరిస్టుల అడ్డాగా ముద్ర వేయాలని చేస్తున్న కుట్రలను మనందరం కూడా తిప్పికొట్టాలి. ఇదే సందర్భం, సమయం మనందరం కూడా మన దేశభక్తిని రుజువు చేసుకోవడానికి. ఖచ్చితంగా తీవ్రవాదులు ఎవరైతే పోలీసు విచారణలో, ఎన్ఐఏలో, ఏటీఎస్ లో ఎవరి విచారణలో కానీ వాళ్ళు దోషులుగా ఉంటే, వారు నింద వారిది రుజువు అయితే ఖచ్చితంగా వారిని శిక్షించాలి. అలానే మన రాయచోటిలో కూడా చాలా ఏళ్ల నుంచి మనం వింటున్నాము, రోహింగ్యా లేదా ఇంకేదైనా ఇప్పుడు తీవ్రవాదులకు అడ్డాగా ప్రథమ మీడియాలో కూడా, సామాజిక మాధ్యమాల్లోనూ కాకుండా ఈనాడులో, ఆంధ్ర ప్రభలో కూడా ఈ విధమైన న్యూస్ రావడం వల్ల మన రాయచోటిలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వారు వీరి మీద పరువు నష్టం దావా కానీ, వీరి మీద కంప్లైంట్లు కానీ, ఫిర్యాదులు కానీ చేయవచ్చు. ఎందుకంటే ఏదైతే ముగ్గురు తీవ్రవాదుల్లో ఒకడు పట్టుబడ్డాడు, ఇద్దరు బెంగళూరు, ఒకటి బయట దేశాల్లో ఉన్నారని చెప్తున్నారో వాళ్ళు ముగ్గురు కూడా అటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారే తప్ప రాయచోటి, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి సంబంధం లేని వాళ్ళు. కావున దయచేసి మీరందరూ కూడా ఇది గురవాదులకు సంబంధించిన, తీవ్రవాదానికి సంబంధించిన అంశం అని చెప్పి మీరు భయపడి మీరందరూ కూడా దీనిపై కామ్గా ఉండకుండా ఖచ్చితంగా బయటికి వచ్చి దీన్ని ఖండించి, తీవ్రవాదులకు, ఉగ్రవాదానికి ఏ మతం కూడా సహకరించదు, మేము ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నాము, ఎవరైతే వీరికి సహకరించారో వారిపైన చర్యలు తీసుకోవాలి, వీరిని కూడా కఠినంగా శిక్షించాలి, భారతదేశానికి మించిన ఏది మనకి లేదు, భారతదేశం మనకు ఎంత ప్రాముఖ్యమైందో ఈ సందర్భాన మనం వివరించగలము. కావున దయచేసి ఈ సందర్భాన్ని అందుపుచ్చుకొని అసలు వాస్తవాలు, నిజాలు నిర్ధారణ జరిగేలాగా మనపై దుష్ప్రచారం చేస్తున్న రాయచోటి ఏదైతే చరిత్రను మసకబారే విధంగా మీరు గమనిస్తే, చరిత్ర ఏం చెప్తుందంటే ఎక్కడైతే ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా జనాభాలో ఎక్కువగా వారు ఉంటారో వారి మీద నిందలు, కుట్రలు వేసి వారిని ఇలానే ఆ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంటూ ముద్ర వేస్తారు. మీరు గమనిస్తే హైదరాబాద్, తెలంగాణను ఎలా హబ్గా అంటారో అలానే మన ఆంధ్రప్రదేశ్ లో రాయచోటిని బద్నాం చేసే కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిస్తూ, మీకు ఎవరి మీదైనా అనుమానం కలిగితే దయచేసి వెంటనే మన ఎస్పీ ధీరజ్ గారికి, కలెక్టర్ గారికి, ఇంటెలిజెన్స్ అధికారులకి మీరు ఆ సమాచారాన్ని చేకూర్చి బాధ్యత కలిగిన పౌరులుగా ముందుకు సాగాలని, కులం, మతం దీనిలో చూడరాదని, ఆ తీవ్రవాదులు, ఉగ్రవాదులు హిందువులైనా, ముస్లింలైనా, ఏ కులం, మతం, జాతికి చెందిన వారైనా వారు దేశ ద్రోహులు, వారికి వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి కట్టుగా పోరాడాలనేది గ్రహిస్తారని ఆశిస్తూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.